రైస్ మిల్లులలో జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి కర్ర భిక్షపతి మాట్లాడుతూ ఇటీవల హన్మకొండ జిల్లాలో రైస్ మిల్లుల అక్రమాలు వెలుగు చూశాయని, కొంతమంది అధికారుల ప్రోద్బలంతో మిల్లుల యాజమాన్యాలు రెచ్చిపోతున్నారని, మిల్లుల యాజమాన్యాలపై అధికారుల పర్యవేక్షణ కరువైనందువల్ల ఇలాంటి అక్రమాలు వెలుగు చూస్తున్నాయని, దాంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరిధాన్య కొనుగోలును సేకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. పరిష్కరించాలి కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించాలి గన్ని బ్యాగుల సమస్యను పరిష్కరించాలి ట్రాన్స్పోర్టేషన్ సమస్యను పరిష్కరించాలి రూపాయల ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది నిన్నే పోలీసు వ్యవస్థ. కానీ తప్పకుండా సివిల్ సప్లై అధికారులు, తర్వాత సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లను తప్పకుండా ప్రతిసారి పర్యవేక్షణలో వాళ్ళ ద్వారా నడవాలి. కానీ బ్లాక్ మార్కెట్ సంబంధించింది బ్లాక్ లో ఇవాళ అమ్ముకున్న వారి మీద తప్పకుండా ఏవేవైతే రైస్ మిల్లు అక్రమాలకు పాల్పడరో తప్పకుండా పేపర్ ద్వారా బ్లాక్ మార్కెట్ సంబంధించిన తప్పకుండా వాళ్ళ పేరు ప్రకటించాలి. ఇది ప్రకటించడంలో వైఫల్యం జరుగుతా ఉంది. మరొక పక్క ఇవాళ తౌడు నూకలు, తర్వాత ఉనుక ద్వారా తర్వాత 50 రూపాయలు ఆడ ఉండడం వల్ల పట్టించిన 50 దాదాపు ఒక 500 రూపాయలు కింటాకు మన రైస్ మిల్లర్కు రావడం జరుగుతుంది. దాదాపు ఒక రైస్ మిల్లుకు 50,000 కింటాలు ఉన్నా కూడా ఇలా దాదాపు 20 లక్షల అంటే కోట్లాది రూపాయలు ధనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కానీ ఇటు పక్క పంటి రైతాంగం, అటు పక్క పంటి ప్రజలు, అది అక్క పక్క పంటి ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతా ఉన్నది. తప్పకుండా అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ల మీద మేము చర్య తీసుకోవాలని సిపిఐ జిల్లా సమితి వైపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్షాకాలం సీజన్ సంబంధించి వరి పంట కొనుగోలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అయితే మన జిల్లాలో ఇంకా పూర్తిగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడలేదు. ఒక కారణం. రెండవది, ప్రారంభించిన దగ్గర తరుగు పేరుతో క్వింటాలకు 10 కిలోల దాకా రైతుల దగ్గర అదనంగా ధాన్యాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఉంది, గన్ని బ్యాగుల సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఒక డిమాండ్. రెండవది, రైస్ మిల్లు యాజమాన్యాలు ప్రభుత్వం కొనుగోలు చేసి స్టాక్ పెడుతున్నటువంటి అవకాశాన్ని ఆసరా చేసుకుని ఆ ధాన్యాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యక్తిగతంగా అమ్ముకుంటూ లక్షల కోట్ల రూపాయల లాభాన్ని గడిస్తున్నాయి. తద్వారా సిఎంఆర్ పెట్టడంలో, అంటే ప్రభుత్వానికి లెవీ చెల్లించడంలో రైస్ మిల్లు యాజమాన్యాలు అలసత్వం వహిస్తున్నాయి. దీనికి జిల్లాలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ, జిల్లా అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. వీళ్ళ మద్దతు కనుక, అధికార యంత్రాంగం మద్దతు కనుక లేకపోయినట్టయితే జిల్లాలో రైస్ మిల్లులు అక్రమాలకు పాల్పడడానికే అవకాశం లేదు. కాబట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రైస్ మిల్లుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగం మీద